వినాయకుడి మీటింగ్ అన్న ఇంకెవరు రాలేదు కదా, సర్పంచ్ సార్కి రాలే. సర్పంచ్ సార్ అక్క నమస్తే. మీటింగ్ ఎవరు రాలేదు ఇంకా. మీటింగ్ ఎట్లయితే ఏమో నాకు తెలియదు. అదే పోయిన సార్ వినాయకుని పెట్టినప్పుడు మన యూత్ లీడర్ సర్వం నాకేం రా బాయ్, వాళ్ళు లెక్కలు తిరగ మనం వినాయకుని పెట్టాలి. పోయిన సార్ లెక్కలు ముంగడికి వస్తేనే మనం వినాయకుని పెట్టాలి. ఓకే. నమస్తే సర్పంచ్. ఏదో కోపమే అవుతారు అందరు. పోయిన సారే మన పక్క పెట్టి వాళ్ళకు యూత్ లీడర్ గారు థమ్స్అప్ పూసింది వాళ్ళ వారికి ఇంకా పోయినా సరే వినాయకుడిని పెడితే అంత కష్టపడి పెడితే ఇల్లు పంచాయతీ చేద్దామంటాను. లెక్కలు. నమస్తే. నమస్తే. ఎందుకు అంత గాయలు ఉన్నారు అని చూద్దాం. మనల్ని పోయిన సార్ డీజే కాడ దేకలే చెప్తాను కదా. ఆడ ఇప్పుడు మనం ఎవరికైనా సపోర్ట్ ఇచ్చినాం అనుకో సూడిగా. ఓకే అన్నపా చూద్దాంపా. నమస్తే సార్. నమస్తే. నమస్తే. వీళ్ళందరు గాయగలుగుతారు. వీళ్ళకేమో చైర్లు వేసినావు, మాకేమో మంచం వేసినావు. ఏంగా కూర్చోపరి కూడా వెళ్ళేటట్టున్నా. ఏం చేయాలి ఏందా పోయినసారి మంచిగా పెట్టుకున్నారు వినాయకుడు, దుమ్దాం మంచిగా చేసారు. ఇప్పుడు ఏంది మరి చెప్పు సాగర్. చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి సర్పంచ్ సాబ్. ఏం చిక్కులు ఉన్నాయి సాగర్ చెప్పండి. ఉన్నాయి సర్పంచ్. మేము ప్రసాదం టైం కదా ప్రసాదాలు పెట్టుకొని కూడా లేవని చెప్పి నీ పెట్టిలా రాదుగా. మాకైతే పెట్టిల్లు కానీ పెట్టిల్లు కదరా. పెట్టిరన్నా పెట్టిల్లు. హౌస్ సర్పంచ్ సాబ్ నీకు తెలియదా? 10 రోజుల నుండి తెల్లని రాక పొద్దున రాక తిప్పల పడ్డాం మేము. మా భుజాల మీద వేసుకొని మేము తిప్పల పడ్డాం. హౌ ఒక్కరోజు ప్రసాదం పెట్టకుండా పెట్టినట్ట. అవు రాజు తెలియదా నీకు? 10 రోజుల నుండి నువ్వు వచ్చినావు మాతోటి. చెప్పాల చెప్పు, ఎవరికో తెలియదా వాళ్ళకు? సర్పంచ్ సాబ్ నిజమే చెప్పింది. నిజమే. సాగర్ మంచిగానే చేసిరాడు కదా, వాళ్ళు మంచిగా చెప్తారు. రాజు కూడా చెప్పిండు. మీకేమైంది? మీకేమో కుట్ర ఉన్నది కానీ చిన్న దురుద్దేశం కూడా ఉన్నట్టున్నది. ఇగో సర్పంచ్ ఆడికి మండపం కాడికి 9 రోజులు పోతే 9 రోజులు కూడా దేకలే వాడు. మిగిలిన పైసలతోటి లాస్ట్ రోజు మందు తాగిరు, మమ్మల్ని విలువలే. ఈసారి ఎట్లా యూత్ లీడర్ చేస్తారు? సర్పంచ్ సాబ్ చెప్పు. సర్పంచ్ సాబ్ మందు మాకు కూడా చెప్పలే. మాతోటే 2 బీర్లు తాగినావు కదా, నీకెందుకు చెప్పలే మందు? అని అలాగే బీర్ల పైసలు ఏమన్నా హౌ సర్పంచ్ సాబ్ వీళ్ళు ఇవాళ బాగా మాట్లాడతాను. లాస్ట్ రోజు అయ్యగారికి పైసలు ఇద్దామంటేనేమో ఒక్కటి రాలే. అయ్యగారు అచ్చుడితోటే ఇళ్ళకి పోయి ఫోన్లు స్విచ్ ఆఫ్లు పెట్టుకుంటాను. ఇవాళ డీజేకి పైసలు ఇవ్వమంటే ఆడు ఇంటి ముంగడికి వచ్చి లొల్లి పెట్టిండు. నేను కట్టిన సంత పైసలతోటి. వీళ్ళు వచ్చిండు ఎవడన్నా? ఎవరు రాలే. ఇవన్నీ మర్చిపోయారు కానీ మందు వేయాలని పంచాయతీ పిలిచిరు అప్పుడు వీళ్ళు. ఈసారి యూత్ లీడర్ నేనే బరాబర్ ఉంటా. ఏ రకంగా ఉంటావా నువ్వు? వీళ్ళ కోసం పెట్టుకుంటాను. నాకు తెచ్చిన ఎక్కడిరా ఏమో నా వినాయకుని కాడ పైసలు ఉంటాయి ఎత్తుకొచ్చేసాను ఊరిగా. సర్పంచ్ గారు యూత్ లీడర్ నేనైతేనే అత్త, లేకపోతే మన పైన మా వాళ్ళు ఎవరు రాదు. సరే సర్పంచ్ సాబ్ ఉండని. డీజే పైసలు అయ్యగారి పైసలు ఇవని ఇచ్చినాక ఎవరిని ఒకరు వాళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఉన్నోళ్ళు చెప్పరా? వాళ్ళనే ఎన్నుకుంటారు. ఆగురా కొంచెం, ఎవరో ఒక్కరు ఉండేది రూపాయి అవుతుంది తెప్పిరా కొంచెం. ఏమండి సాగర్ ఆగురాగురు లొల్లి పెట్టుకుంటారు ఏంది? సర్పంచ్ సాబ్ మా వాడిని యూత్ లీడర్ వేయకపోతే మా వాడ వినాయకుడు మేము పెట్టుకుంటాం. కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తుంది. మీ వినాయకుడు మేము పెట్టుకోరు, మా వినాయకుడు మేము పెట్టుకుంటాం. పెట్టుకోండి ఏమంటారు? అరే మనం పెట్టుకుతాం రా. ఇగో నువ్వో వినాయకుడు పెట్ట ఖర్చు మీకు డబ్బులు అవుతుంది, నీకు డబ్బులు అవుతుంది, మొత్తం ఖర్చు అవుతుంది. అదేదో అందరు కలిసి మలిసి పెట్టుకుని అంటే ఒకటే కాడ బ్రహ్మాండంగా చేయవచ్చు. ఈసారి అందరు కలిసి మెలిసి చేద్దాం. మంచి ఆలోచన ఇది, మీరు అందరూ ఓకే అనాలి. సర్పంచ్ నాకైతే ఓకే సర్పంచ్ సాబ్. మనకు కావాల్సింది ఇదేగా. సరే సర్పంచ్ గారు మీరు అన్నట్టే అందరూ ఒక్కనే పెడదాం పాటు.
సరే సర్పంచ్ ఓకే, కానీ మాత్రం మళ్ళా అది ఇది అని చెప్పేసి మాట్లాడితే అంత నీదే బాధ్యత సర్పంచ్ గారు. ఓకే ఓకే, ఆ మాత్రం మనం చూసుకుందాం. మాకు కూడా ఓకే. అదే ఓకే తప్పకుండా ఇట్లనే చేద్దాం. ఊరు క్షేమంగా ఉంటుంది, మనం కూడా క్షేమంగా ఉంటాం, దేవుడు మనల్ని చూస్తాడు. ఓకేనా? సరే సరే సర్పంచ్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి.